జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. వినోదంతో కూడిన విందును అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది విందు వినోదం రెస్టారెంట్. కిచెన్ నుంచి ట్రైన్ పై నేరుగా మీ టేబుల్ వద్దకు గుమగుమలాడే ఫుడ్ ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. వందల రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్, నోరూరించే లైవ్ ఐస్ క్రీములకు దొరికే ఒకే ఒక చోటు విందు వినోదం రెస్టారెంట్. బర్త్డే పార్టీలకు అతి తక్కువ ధరకే మినీ థియేటర్ కూడా ఇవ్వబడను. విందు వినోదం రెస్టారెంట్, సూర్య కాలేజ్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం. నేను అమర్రాజ్. చింతలపూడి నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే రేసులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. అది కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరెవరు ఉన్నారు, అసలు ఎవరెవరికి అవకాశాలు దక్కే అవకాశాలు ఉన్నాయి అనే అంశాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గానికి ప్రథమంగా చూసుకున్నట్లయితే అంటే ఆశావాహులు అయితే ఇంకా చాలామంది ఉన్నారు. కనీసం 100 మంది దాకా ఉన్నారనే చెప్పాలి నియోజకవర్గం మొత్తం మీద. అయితే ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీని చూసుకున్నట్లయితే ప్రథమంగా వినిపిస్తున్న పేర్లు ఈ రెండు, బొమ్మాజీ అనిల్ గారు అలాగే సొంగ రోషన్ కుమార్. ఈ రెండు పేర్లు కూడా వెలుగులోకి వచ్చినాయి. ప్రజల మధ్య ఆల్రెడీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ కోణంలో మనం చూస్తున్నట్లయితే జంగారెడ్డిగూడెం ప్రాంతం నుంచి కూడా ఒక వ్యక్తి ప్రముఖంగా అంటే చాలా మంది ఉన్నప్పటికీ పోటీలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సరే అవేంటో చూద్దాం. మనతో పాటు మన కిరణ్ కూడా ఉన్నారు. ఒకసారి ఈ యొక్క అంశాలపై చర్చించే ప్రయత్నం చేద్దాం. అయితే తెలుగుదేశం పార్టీలో మన చింతలపూడి నియోజకవర్గంలో ముఖ్యంగా అధికంగా పార్టీలో పోటీ చేయాలని ఖచ్చితంగా డబ్బులు ఖచ్చితంగా ఉన్నారు. ఏ కార్యక్రమం వచ్చినా సరే కూడా డబ్బులు అధికంగా ఖర్చు చేయాలి. ఇందులో ఎక్కువగా ఉన్న ఆశావాహుల్లో మనకు ఎక్కువగా వినిపించే పేరు ఏదో ఉందంటే బొమ్మాజీ అనిల్, సొంగ రోషన్ కుమార్. అంటే సొంగ రోషన్ కుమార్ ఈయన ఒక సేవా కార్యక్రమం దాకా ప్రజల్లోకి వెళ్తూ ఉంటాడు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆకుమర్తి రామారావు కూడా మనకి పలు సేవాక్రమాలు చేసుకుంటూ స్థానికంగా ఉన్నాడు. ఎప్పటి నుంచో కూడా పార్టీలో ఉంటూ ఎన్నో చేసుకుంటూ సేవా కార్యక్రమాలు ఉంటూ కూడా మరి ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఆశిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈయన పేరు కూడా లోకేష్ సేవా సమితి ఏదో పెట్టి ఆయన అనేక సంవత్సరాలు అంటే సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మనం చూస్తాం. అంటే ఇందులో మనకి గతంలో కూడా ఒక మంత్రిగా చేసి మన చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నారు. అంటే మహిళల విషయానికి వచ్చేసరికి అంటే ఇప్పుడు ప్రస్తుతం అనూహ్యంగా ఇక్కడ 3 పోటీ పడుతున్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో వాళ్ళ టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఏముందంటే ఏలూరు జిల్లాలో మహిళకి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ సీటుని కేటాయించలేదు. అసలు పీతల సుజాత పేరు కూడా వినపడలేదు. అంటే మహిళ పీతల సుజాతే కావచ్చు, వేరే మహిళ కావచ్చు, కానీ జిల్లాలో ఒక మహిళకు కూడా ఇప్పటి వరకు సీటుని ఇన్ఛార్జ్ కింద ప్రకటించనన్నది దాఖలు లేవు. మరి చింతలపూడిలో మరి వీళ్ళందరూ ఈ ఆకుమర్తి రామారావు కానీ, సొంగ రోషన్ కుమార్, బొమ్మాజీ అనిల్ వీళ్ళందరూ కూడా టికెట్స్ ఇస్తారని ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు మహిళకి ఒక సీటు కూడా కేటాయించలేదు. ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గానికి మహిళకే టికెట్ ఇస్తారనే ఒక వార్తలు వినపడుతూ ఉన్నాయి. మరి అది మరి మాజీ మంత్రి పీతల సుజాతే కావచ్చు, లేదంటే వేరే మహిళ కావచ్చు అని చిన్న ఒక సమాచారం అంటూ తిరుగుతూ ఉన్నది. అలా మరి ఇందులో ఒక విషయం ఏంటంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని ఎందుకు నియమించలేకపోయారు? అయితే వాస్తవంగా ఇక్కడ మనం చూస్తున్నట్లే ప్రత్యేకంగా గతంలో కంటే కూడా పాలిటిక్స్ ఇప్పుడు వేడెక్కినాయి. కారణం ఏంటంటే సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఆయన మార్పులు చూస్తుంటే చాలా అనూహ్యంగా ఉన్నాయి. గతంలో ఎవరైనా ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోతే బాబు ఇంకా నువ్వు గెలవలేవు కాబట్టి నీ స్థానం వేరే వాళ్ళకి ఇస్తానని ఆయన చెప్తాడు. ఆయన చెప్పే మన నియోజకవర్గంలో కనుక సిట్టింగ్ జరిగితే మన ఎమ్మెల్యే ఎలీజా గారి మీద గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు, ఎలీజా గారికి నెక్స్ట్ టికెట్ లేదు అనేసి కొన్ని ప్రచారం జరుగుతున్నాయి. ఒకవేళ సిట్టింగ్ జరిగితే ఎలా ఉంటది అంటే ఇక్కడ ఎలా చూడాలంటే కిరణ్, మనం రాజకీయాలు అనేవి మన చేతిలో ఉండవు.
ఎందుకంటే నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సీట్లు రానప్పుడు వాళ్ళ ప్రత్యామ్నాయం వైపు చూడటం సహజం. ఇది జనరల్ గా జరిగే క్రమం అని. అయితే ఇక్కడ మన చింతలపూడి నియోజకవర్గానికి వచ్చేసరికి నేను ఇందాక అదే చెప్పబోతున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినటువంటి ఎలిజాని మార్చడంలో అర్థం లేదు. ఇంతకు ముందు ఏమయ్యేదంటే ఓడిపోయిన వ్యక్తికి సీట్ ఇవ్వాలంటే ఆలోచించే ప్రభుత్వాలు ఈ రోజు గెలిచినటువంటి వ్యక్తిని, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిని, ఆయన ఏ కుంభకోణంలో లేడు, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు, అతనిపై ఎటువంటి వేరే విధమైనటువంటి అభియోగాలు లేవు, లేదా వేరే ప్రతిపక్ష నాయకుల్ని కక్ష కట్టినట్టు కానీ, తన సొంత వర్గం వాళ్ళు కాకుండా వేరే వర్గం వాళ్ళు కక్ష కట్టి కేసులు కట్టించినట్టు కానీ అసలు ఎటువంటి బ్యాడు లేదు. మరి ఏ ఉద్దేశంతో ఈ రోజు మరి ఆ పరిస్థితికి అయితే ఈ మెట్ట ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా వర్గ విభేదాలు బాగా ఉంటాయి. కానీ అన్ని చోట్ల వర్గ విభేదాలు ఉంటాయి. ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్యే కాకుండా ఎవరైతే రాజకీయాలు జరుగుతాయి, గ్రూప్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఇందులో కూడా గ్రూప్ రాజకీయాలు. చింతలపూడిలో ఇప్పుడు కూడా ఈ పీతల సుజాత గారికి ఆ గ్రూప్ ఆమెకుంది, ఆ మేడం గ్రూప్ ఆమెకుంది. అలాగే ఈ వేరే గ్రూపులు అంటే పేర్లు పెట్టి చెప్పడం కంటే కూడా ఎవరు కాబట్టి మనం చెప్పాం. మిగిలిన చూసుకున్నట్లయితే 4-5 గ్రూపులు ఉన్నాయి. ఏది అధికారంలో లేకుండానే మొన్న ఏదో చిన్న విషయంలో ఫ్లెక్స్లు కూడా వేశారు. లోకేష్ బాబు పాదయాత్రకు వచ్చినప్పుడు ఫ్లెక్స్ వేశారు. ఏ గ్రూప్ ఫ్లెక్స్ ఆ గ్రూప్ వాళ్ళు వేసుకున్నారు. అసలు వాళ్ళకి అధికారమూ లేదు. అంటే ఇన్ఛార్జిని ప్రకటించలేదంటారా? అంతే కదా. మరి ఒకవేళ ఖచ్చితంగా మన చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి నిజంగా ఎదురు దెబ్బ తగిలి ఇప్పుడున్న ఎలీజాకి టికెట్ లేకుండా ఉంటే ఖచ్చితంగా మన ఎలీజీ గారికి తెలుగుదేశం పార్టీలో ఒకవేళ అవకాశం ఇస్తే గనక ఎలా ఉంటది అని ఒకసారి మీరు అంటే చెప్పాలి. అంటే ఇక్కడ ఎలీజా గారి ఫోటో తీస్తున్నాను. ఒకవేళ వస్తే గనక యాక్చువల్ అంటే ఎలీజా గారికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇస్తే రాజకీయంలో అసాధ్యమైంది ఏదే లేదండి. ఎందుకంటే ఎలీజాకి ప్రస్తుతానికి నేను నాకు మీకు చెప్పినట్లుగా వ్యతిరేకత అనేది చాలా తక్కువ ఉంది. ఆయన అంటే ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా లేదు. ప్రభుత్వం ఏదైతే రోడ్లు ఉన్నాయో రోడ్ల వ్యవస్థ ఆయన చేయలేకపోయాడు. మిగిలిన సంక్షేమం అంటారా, గడప గడపకి కూడా 220 రోజులు గడప గడపకి తిరిగి చాలా కష్టపడ్డాడు. అంటే మిగిలిన ఎమ్మెల్యేలతో కంపేర్ చేస్తే ఎలీజా గారు బాగానే కష్టపడినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే మన ప్రాంతం కాబట్టి మనకు బాగా తెలుసు కాబట్టి. ఇటువంటి వ్యక్తికి ఈ రోజు సీట్ ఇవ్వలేదు అనుకోండి. అంటే ఇవ్వలేదు అనేది కన్ఫర్మేషన్ అధికారికంగా రాలేదు కాలేదు, ఊహాగానాలు అయితే అలా జరుగుతుందని. ఒకవేళ అలా వస్తే ఈయన గనక టీడీపీ వైపు చూస్తే నిజంగా కూడా ఈ గ్రూప్ రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి ఎలీజా గారు ఆల్రెడీ ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గంలో 4 మండలాలు కూడా సుపరిచితుడు. ఫస్ట్ లో అంటే అనుభవం అంటే ఏ విధంగా ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఒకవేళ నిజంగానే తెలుగుదేశం పార్టీ టికెట్ గనక వస్తే ఒకవేళ వచ్చింది ఈ గ్రూప్ రాజకీయాలన్నీ కలిపి మొత్తం మీద ఒక తాటి మీద తీసుకొస్తారు అధికార నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ వచ్చిన తర్వాత నిజంగా చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలుస్తుందా లేకపోతే తెలుగుదేశం ఒకవేళ గెలిచే అవకాశాలు ఉంటాయంట? ఖచ్చితంగా ఎలీజా గారు కనుక టీడీపీ వైపు చూస్తే టీడీపీ వన్ సైడ్ గెలుస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నారు? కారణం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకి వీళ్ళు ఎలాగో వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఆశావాహులు చూపించాం కదా మనం, ఆశావాహులు వ్యతిరేకిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతాడని వాళ్ళు అనుకుంటారు. కానీ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ గాని జనసేన గాని ఈ 2 పార్టీలు పనిచేయాల్సింది ఏంటి? చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో 2024 సీఎం చేయాలనే కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ ఎలీజా గారికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే టీడీపీ వాళ్ళకి ఎవరైనా పర్వాలేదు, క్యాండిడేట్ వస్తే చాలు మా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా ఒక లక్ష్యంతో పనిచేస్తారు. అట్లాగే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో సానుభూతి వర్గం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎలీజాకే పడుతుంది. అలాగే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కదా, పార్టీ వ్యతిరేక ఓటు కూడా ఎలీజా గారికి పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మన అంచనా కరెక్ట్ అయితే మనం అనుకునేది ఎలీజా గారు కనుక ఒకవేళ పార్టీ మారే ఆలోచన ఉండి ఒకవేళ పార్టీ మారితే 100% మళ్ళీ ఎమ్మెల్యే ఎలీజా గారే అవుతారు చింతలపూడి. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండి నెక్స్ట్ టికెట్ లేకపోతే ఖచ్చితంగా టీడీపీలోకి వస్తే కనుక ఖచ్చితంగా చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ఒక అవగాహన మాత్రం కనబడుతుంది. ఆ ఊహాగానం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది మనం చూద్దామండి. ఒకవేళ ఇప్పుడు మీరే అనుకోవచ్చు ఈయన ఎలీజా గారి కన్నా ఇప్పుడు సమర్థులు ఎవరన్నా చూపించండి ఇందులో.
నియోజకవర్గంలో పట్టి ఉందా? అవును. అంటే నేను వేరేలా చెప్పట్లేదు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చి తిరుగుతున్నాడు ఈయన. ఈయనకి ఒక మాటలో చెప్పాలంటే జంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ఏ ఏరియాలో ఎటువంటి ఇప్పటికీ తెలియదు ఈయనకి కూడా. ఎందుకంటే ఆయన చేయట్లే, కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రజల్లో మమేకం అవ్వలేదు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రామారావు గారు ఉన్నాడు, ఆకుమర్తి రామారావు గారు. ఈయన టౌన్ కాబట్టి, జంగారెడ్డిగూడెం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన ఒక్కడికి ప్రతి ప్రాంతంలో కూడా రైతుల్లో కూడా అవగాహన ఉంది. ఈ పేరుకి అంటూ ఒక ఆయన వ్యక్తిగతంగా రైతుల్లో తిరుగుతాడు, అన్ని విషయాల్లో పరిచయాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో సేవాకారి, ఈయనకి అనుభవం ఉంది. కానీ ఇది ఏదైతే ఈ యొక్క డబ్బు అనేది శాసిస్తా ఉంటుందో ఆ క్రమంలో ఈయన్ని కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది. అంటే ప్రస్తుతానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ లీడింగ్ లో లేరనే చెప్పాలి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీతల సుజాత గారిని చూద్దాం. మరి సుజాత గారు గతంలో మంత్రి కింద చేశారు. పీతల సుజాత అంటే చంద్రబాబు నాయుడుకి సెంటిమెంట్ అని చెప్తారు. మరి ఈ పేరు ఈ రోజున చంద్రబాబు నియోజకవర్గంలో ఎందుకు వినబడట్లేదు అంటారు? 2014లో కూడా బ్రదర్ ఏం జరిగిందంటే సేమ్ ఇలానే ఈ గ్రూప్ రాజకీయాలు చేశారు టీడీపీ పార్టీ. సేమ్ మీరు కావాలంటే ఎవరినైనా అడగండి, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను సమాచారం ఇస్తాను. ఇలానే గ్రూప్ రాజకీయాలు చేశారు. అంటే వ్యక్తులు వీళ్ళు కాకపోవచ్చు, వేరే వాళ్ళు గ్రూప్ రాజకీయాలు చేస్తుంటే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు వేరే మీటింగ్ నుంచి వెళ్తూ ఈ పేరు అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఆన్ ది వే వెళుతూ పీతల సుజాత గారి పేరు అనౌన్స్ చేసి ఈమెను గెలిపించండి, ఈమె నా క్యాండిడేట్ మన చిత్రపూడి నియోజకవర్గానికి అన్నాడు. 100% వీళ్ళందరూ కలిసి పనిచేసి ఏమైనా గెలిపించారు. మినిస్ట్రీ కూడా మంచి మెజారిటీతో గెలిపించారు. అయితే ఈమె కూడా ఈవిడ కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి కాబట్టి ఈమెను కూడా లాస్ట్ ఎన్నికల్లో పక్కన పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సొంగారు రోషన్ కుమార్ గారు. సొంగారు రోషన్ కుమార్ గారిని చూసినట్లయితే ఈయన కూడా ఏంటంటే ఈ యొక్క చింతలపూడి ఏరియాలో పట్టున్న వ్యక్తి కాదని మనం అనలేం, ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు, ముందున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మేజర్ గా చింతలపూడి నియోజకవర్గానికి ఉన్నటువంటి మండలం ఏదంటే జంగారెడ్డిగూడెం మండలం. అత్యధిక ఓట్లు ఉన్న మండలం కూడా. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, కామరకోట, చింతలపూడి, లింగపాలెం 3 మండలాలు కలిపి ఒక 1,30,000 ఓట్లు ఉంటే ఈ యొక్క ఓన్లీ జంగారెడ్డిగూడెం మండలంలోనే 1,20,000, 1,30,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి పట్టు ఈ యొక్క వ్యక్తులకి ఏ మండలం మీద పట్టు ఎక్కువ ఉండాలంటారు? జంగారెడ్డిగూడెం మండలం పట్టు వ్యక్తి ఉండాలి. కానీ పట్టు ఉందా ఈయనకి? వ్యక్తి అయితే పరిచయమే, కానీ ఈయన స్వతహాగా తిరిగిన సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే వీళ్ళంతా కూడా ఈ యొక్క పార్టీలో పనిచేస్తూ పార్టీకి అయితే సుపరిచితులే, ప్రజలకు సుపరిచితులు కాదు, వీళ్ళు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎలీజా గారు అనే వ్యక్తి, ఎలీజా గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలీజా గారు ఒకవేళ పార్టీ మార్పుపై కనుక నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ అవకాశం దక్కకపోతే కోరుకుంటే మళ్ళీ నాకు ఎమ్మెల్యే కావాలని ఆయన అనుకుంటే కనుక ఖచ్చితంగా చంద్రపూడి ప్రజలకు ఏదో చేద్దాం అని ఆశతో ఉండి ఖచ్చితంగా టీడీపీలో గనక ఒకవేళ వెళితే ఖచ్చితంగా 100% విన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగానే మనం చెప్పొచ్చు. అయితే ఈ ప్రజలు కూడా ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడినంత మాత్రాన ఇవే తీసుకుంటారని కాదు, కానీ ప్రజాభిప్రాయం కూడా మనం కొన్ని సందర్భాల్లో సేకరించాలి. కాబట్టి ఏంటంటే ప్రజలు అయినా మనం మీ అందరూ ఓటర్లు మీ యొక్క విధానాన్ని లేదా మీ యొక్క ఆలోచనని వీలైతే కామెంట్ రూపంలో పెడతారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.